మళ్ళీ ఎదకొచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకొని కట్టించుకోగలగాల. మన కాడ పనిచేసేవాళ్ళు గూడా వాటిని గమనించుకొని జాగ్రత్తగా చెప్పేవాడున్నాడనుకో సక్సెస్ అవుతాయి. వాళ్ళేందంటే పట్టి పట్టినట్టున్నారు. పాలిచ్చినియి, పిండేమో ఇచ్చిన కాడికి ఇది అక్కడ పోసేసాము. మేతుంది ఉన్న కాడికి ఆడేసేసాము. ఆ! అట్లా అయితే ఫెయిల్ అయితాయి మళ్ళీ. ఇప్పుడు ఇవి ఆ! కట్టించుకోవాలన్నారు. ఆ! మనకిప్పుడు ఒక బఫెలో డెలివరీ అయిన తర్వాత ఎన్ని నెలలకి కట్టిస్తే మంచిది? ఎన్ని నెలలకంటే 2 నెలలకి, 3 నెలలకి అయి వస్తుంటాయి. 3 నెలలకి కట్టించినా మనకి యూజే. 3 నెలలకు కట్టించామనుకో, తర్వాత మనకు 6 నెలలు మళ్ళీ పాలిస్తాయి. 6 నెలలు పాలిచ్చినప్పుడు అయి 6 నెలలు కడుపులో సూడవుతాయి. ఆ తర్వాత 4 నెలలు మళ్ళీ మనం మేపుకుంటే మళ్ళీ మనకి ఈనిద్ది. అట్లా కాకుండా అబ్బా! అప్పుడేలే ఎందుకులే ఈసారి కట్టిద్దాం అంటే అయి 2 సార్లు అలా ఫెయిల్ అయిపోతాయి. మళ్ళీ కట్టవు. అట్లా కట్టకుండా ఉన్నాయనుకో, లేట్‌గా కట్టినియనుకో, అయి కట్టంగాల్నే తంతాయి. పాలింకియ్యవు. అప్పుడు 10 నెలలు మేపాల. అదొక మైనస్‌లో అయిద్ది. లాస్ ఎక్కువుంటది. అది ఇబ్బందే. ఆ! కొన్నేమో ఇంక అట్లా లేట్ చేస్తే మళ్ళీ లేట్ అయ్యే కొంది కొన్ని మళ్ళీ కట్టలు ఫెయిల్ అయిపోతాయి. ఇంక అప్పుడు దాన్ని అమ్మేసేయాల. అప్పుడు లాస్ పోతాం.